అయితే జర్మనీలో అసలు ఏ యూనివర్సిటీ చదివినా ఫ్రీయేనా? ఇక్కడ మన ఇండియాలో లాగా ఆన్ క్యాంపస్ రావడం, ప్లేస్మెంట్లు తీసుకోవడం ఉండవు. కాకపోతే ఏంటంటే కెరీర్ ఫేర్స్ అని జరుగుతాయి కొన్ని యూనివర్సిటీస్. మన ఇండియాలోనే ఉన్నాం. ఇండియాలో కూడా జాబ్ దొరకడం ఏమంత ఈజీ కాదు. ఇంగ్లీష్ లో మాట్లాడమంటారా, జర్మన్ లో మాట్లాడమంటారా? మీకు ఎంత ఖర్చు వస్తుంది మంత్ కి ఒక్కొక్కళ్ళు? అంటే జర్మన్ స్టూడెంట్ వీసా ఉన్న ఎవరున్నా చుట్టుపక్కల యూరోపియన్ కంట్రీస్ అన్ని ఫ్రీగా తిరిగి రావచ్చు. అది ఫ్రీగా అంటే వితౌట్ వీసా వెళ్ళి రావచ్చు అని అన్నారు. అవునా? మీ దాంట్లో ఎప్పుడు పీకేస్తాడో కూడా అర్థం కాదు. సడన్ గా ఒక 1 వీక్ బ్యాక్ నెక్స్ట్ వీక్ లాస్ట్ ఇదని చెప్పేసారంట. నన్ను బీటెక్ డాక్యుమెంట్స్ నుంచి ప్రతిది అడుగుతాడు. ఎక్కడ డౌట్ వచ్చినా కూడా దే హ్యావ్ ఫుల్ రైట్స్ టు డిపోర్ట్ యూ అనమాట. కానీ నాకు ఇనిషియల్ గా వీసా ఎన్ని ఇయర్స్ అప్రూవ్ అవుతుంది? మినిమం ఎంత ఉంటుంది శాలరీ ఒక సిఎస్ ఇంజనీర్ కి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి? వీసా అంటే నేను అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. మనం ఎంత స్కిల్డ్ ఉన్నా, నీకు H1B ఉన్న క్యాండిడేట్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా అసలు లేకపోతే. సో చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి, బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి చాలా డౌట్స్ ఉంటాయి, యుఎస్ బెటరా లేకపోతే జర్మనీ బెటర్ అని. సో ఈ రోజు బాగా నాకు అనిపించింది ఏంటిదంటే, ఈ కన్ఫ్యూజన్స్ కి ఒక తెర దించడానికి యుఎస్ నుంచి మన క్రిష్ మావన్ అయితే దించేసినాను. మీలో యుఎస్ బ్లాగ్స్ ఎవరైనా ఫాలో అయితే అందరికి తెలుసు, ఎక్స్ప్లోర్ విత్ క్రిష్ మన మావనే. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఫన్నీ ఉంటది. క్రిష్ మావ వేసేస్తాడు గట్టిగా. సో మనం కూడా జర్మనీ నుంచి గట్టిగా ఎదుర్కోవాలి ఇప్పుడు పంచులు. సో ఆడియన్స్, మీకు ఈ యుఎస్ మీద డౌట్స్ ఉన్నా, జర్మనీ మీద డౌట్స్ ఉన్నా, ఒక జనరల్ ఓవర్ వ్యూ వచ్చేసి మీకు క్లారిటీగా డౌట్స్ అయితే అర్థమైపోతాయి ఖచ్చితంగా. అండ్ సేమ్ టైం మంచి ఫన్ వేలో వెళ్ళిపోద్ది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ. మన సెట్ బాయ్ అండ్ కెమెరామెన్ చింటూ లేడు ఈరోజు. సో మనతో ఉన్నది ఎక్స్ప్లోర్ విత్ క్రిష్. హాయ్ మావా. హలో మావా. డాక్టర్ క్రిష్ చేస్తాను కానీ మనసుని ఫిష్. మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వనక్కం. ఈ రోజు నేను ఒక జర్మన్ వర్డ్ నేర్చుకున్నా, నీకు చెప్దామని. అచ్చా. హలో, వి గెట్ ఎస్ డియర్, కరెక్టేనా? హలో, వి గెట్ ఎస్ డియర్. అదేలే, కొద్ది ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంది, అడ్జస్ట్ చేసుకో. ఏంటి ఇప్పుడు బుల్లెట్స్ బఠానీ లాగా అమ్మేస్తున్నానంటే జేబులో 4 వేసుకొచ్చినావా? అది కామనే కదా, చూసావుగా మొన్న ట్రంప్ మావకి ఏమైందో. ఇక ట్రంప్ మావకే సెక్యూరిటీ లేనప్పుడు అంటే కొద్దిగా ఇక్కడ కల్చర్ అలానే ఉంటది. వీడియోలు వెళ్తూ మాట్లాడుకుందాం ఏంటి విశేషాలు అనేది. ఖచ్చితంగా. సో ఫస్ట్ అయితే లేట్ చేయకుండా దూగేద్దాం దేంట్లోకి. ఓకే, వీడియోలోకా? ఓకే. నాగశ్విన్ మావతో స్టార్ట్ చేద్దాం. కలికి చూసావా జర్మనీలో? చూసాను మా, ఆల్రెడీ మన దాంట్లో వీడియో బ్లాగ్ కూడా అప్లోడ్ చేసేసాను. జర్మనీలో అన్ని మూవీస్ రిలీజ్ అవుతాయా? అంటే పెద్దవైతే కొంచెం తొందరగానే ప్రీమియర్స్ పడిపోతాయి పెద్ద సిటీస్ లో. కానీ ఇట్లా మాది కొంచెం చిన్న సిటీ, ఆఖన్ అని. సో ఇక్కడ ఏమవుతుందంటే వీకెండ్స్ లో వేస్తారు సినిమా. వాళ్ళు ఎప్పుడు తమిళ సినిమాలు వేస్తారు కానీ తెలుగు వాళ్ళు ఎక్కువ తమిళ సినిమాలు వేస్తారు. ఎందుకంటే దాన్ని నడుపుతుంది తమిళ. సాంబార్దా. అరే అసలు తమిళ ఏంటి, మొత్తం మలయాళం వాళ్ళు ఎక్కువ ఉంటారే జర్మనీలో. మలయాళం ఫుల్. ఆడేమన్నా మాట్లాడితే మనకు మోయ అయిపోద్ది. మీకు మోనే, మాకు ఇక్కడ గుజరాతీయం. మొత్తం పటేల్సియం. మొత్తం మోటల్స్ గీటల్స్ పూర తుమ్లాకియా. మనకి గుజరాతీ మొత్తం బిజినెస్ చేస్తారు, అక్కడే ఉన్నారని తెలుసు. మొత్తం వాళ్ళే. పార్ట్ టైమ్స్ ఇప్పించేది అంతా వాళ్ళే. సరే, ఇక ఫస్ట్ క్వశ్చన్ అంటే జనరల్ గా నేను బీటెక్ టైం చదివేటప్పుడు ఏంటంటే, సో బీటెక్ లో ఉన్నప్పుడు అందరూ అనుకుంటున్నారు సో జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది, వేరే ఏ కంట్రీకైనా కొద్దిగా ఛార్జ్ అవుతుంది, యూరోపియన్ కంట్రీస్ లో మాత్రం కొద్దిగా అఫోర్డబుల్ ఉంటది అని చెప్తున్నారు. అయితే జర్మనీలో అసలు ఏ యూనివర్సిటీ చదివినా ఫ్రీయేనా? సో యూజువల్ గా ఇప్పుడు జర్మనీలో కొత్తగా ఫీజు అయితే ఇంట్రొడ్యూస్ చేసినారు. కొన్ని లైక్ ఇప్పుడు ఒక స్టేట్ ఉంటది, బాడెన్ వుటెంబర్గ్ అని ఒకటి ఉంటది మా. అక్కడ మాత్రం 1500 యూరోలు పర్ సెమిస్టర్ అని ఉంటది. అంటే 1,50,000 అన్నట్టు ఫీజు, దాదాపు ఇంచుమించు. సో ఆ స్టేట్ వదిలేసి ఇంకా నువ్వు వేరే ఏ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ అని ఉంటది. అసలు మన ఛానల్లో ఎవరైనా చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి అసలు చెప్పను, మాట్లాడను. ఎందుకంటే డబ్బులు, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఫ్రీగా వచ్చి చదువుకునే ఛాన్స్ ఉన్నప్పుడు డబ్బులు యూనివర్సిటీలు మనకు ఎందుకు అనేది నా మైండ్ సెట్. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎప్పటి నుండో ఫీ చార్జ్ చేస్తాయి అవి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజ్ చార్జ్ చేస్తాయి 15 లక్షల నుంచి 25 లక్షల రేంజ్ లో ఉంటది.
అంటే సో దాంట్లో చదవడం దీంట్లో చదవకపోవడం అట్లా ఒకవేళ ప్రైవేట్ లో చదివి పబ్లిక్ లో చదవకపోవడం కానీ అట్లా ఏమైనా ఉంటే మనకి జాబ్స్ దగ్గర డిఫరెన్షియేషన్ ఉంటుందా? ప్రైవేట్ వాళ్ళకి మంచి జాబ్ రావడం దగ్గర కానీ ఆపర్చునిటీస్. అఫ్ కోర్స్ నేను అనుకోవడం అయితే ప్రైవేట్ లో నీ స్టడీస్ కొంచెం ఈజీగా అయిపోతాయి పబ్లిక్ కంటే. సో మేబీ స్టడీస్ అంత ఓకే, నాలెడ్జ్ జాబ్స్. రాదు. జాబ్స్ అంత డిఫరెన్స్ అయితే ఏం కనపడదు. సో ప్రైవేట్ అయితే ఇది ప్రైవేట్ గురించి నేను పెద్ద మాట్లాడను. నాకు నచ్చదు ప్రైవేట్. సో దాంట్లో డబ్బులు పెట్టి చదవడం అనేది దండగా అనేది నా ఫీలింగ్. బట్ ఓకే. పబ్లిక్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడితే ఆ బాడన్ గుటంబర్గ్ అనే స్టేట్ ఒక్కటి వదిలేసి మిగతా నువ్వు ఏ స్టేట్ లో చేసినా నీ సెమిస్టర్ ఫీజు €150 నుంచి €350 రేంజ్ లో ఉంటది. సో ఆ సెమిస్టర్ ఫీజులో ఏమవుతుంది అంటే నీకు యూనివర్సిటీ నుంచి లాయర్ సర్వీసెస్ ఇట్లా ఏమన్నా హెల్ప్ కావాలంటే ఉంటుంది, స్టూడెంట్ సర్వీస్ హెల్ప్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్ కి ట్రాన్స్పోర్టేషన్ కార్డ్ అలవెన్స్ ఉంటుంది. ఓ, దాంతోపాటు నీ సెమిస్టర్ ఫీజు. సో బెనిఫిట్స్ రూపీస్ గట్టిగా లో ఇస్తున్నాడు. రూపీస్ లో పోలిస్తే ఒక 15,000 నుంచి 30,000 మధ్యలోనే ఉంటది నీ ఫీజు రేంజ్ అనేది పర్ సెమిస్టర్. అయితే నా యుఎస్ లో ఫీజు కూడా 28. పబ్లిక్ ప్రైవేట్ ఉంటాయి, కాకపోతే ఓకే. పబ్లిక్ లో ఫ్రీ అని ఏముండదు. అంటే బేస్డ్ ఆన్ మ్మ్. మెరిట్ స్కాలర్షిప్స్ వస్తాయి అనమాట మనకి ఇక్కడ. అక్కడ మొత్తం ఓకే. మెరిట్ అయినా ఏదైనా పబ్లిక్ లో అయితే ఫ్రీ. ఓకే. ఇక్కడైతే మీకు పబ్లిక్ లో ఫ్రీ. పబ్లిక్ లో ఫ్రీ. కానీ మీరు ఎంత ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు డేటా సైన్స్ కి ఎవరైనా రావాలనుకుంటున్నారు అనుకో స్టూడెంట్ అంటే అప్రాక్సిమేట్లీ పర్టికులర్ స్ట్రీమ్ అని కాదు, ఏ స్ట్రీమ్ ఎంచుకున్నా పక్క మినిమం 20 lakhs అయితే అవుతుంది మామ, పక్క. 20? నువ్వు ఓకే. ఏదో మంచి ప్రొఫైల్ మెరిట్ ఉండి వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చూపిస్తే నీకు టీఏజీ ఆర్ఏ పొజిషన్స్ ఇచ్చి ఫీ మొత్తం వేవ్ ఆఫ్ చేసేస్తారు. అట్లా కొన్ని ఓ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఓకే. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే పక్క 20 lakhs అవుతుంది. 20. బట్ చాలా మంది 40 లక్షలు, 50 లక్షలు, 30 ఉమ్, లక్షలు, 70 లక్షలు ఇట్లాంటివి చెప్తారు కదా. ఈ ఉంటాయి. రేంజెస్ ఏంటివి? కొన్ని కాలేజెస్ ఉంటాయి, అవి ఆ, ఏంటంటే పబ్లిక్ లోనే కొద్ది తోపు యూనివర్సిటీస్ అన్నమాట. సో వాటికి ఓకే. ఇంకెక్కువ ఫీజు అవుతుంది. ఓ 40 lakhs అవుతుంది, 50 lakhs అవుతుంది. ఇంకా బేస్డ్ ఇంకా నువ్వు చూస్ చేసుకున్న లొకేషన్ ని బట్టి ఆ ఆ యూనివర్సిటీ ఫీజుని బట్టి నీకు అవుతుంది. నీకేంది 20 lakhs ఓన్లీ నేను చెప్పేది ఎడ్యుకేషన్ కి, మళ్ళీ అకామిడేషన్ కి సపరేట్ ఒక $400-500 అవుతుంది. పర్ మంత్. ఉమ్, ఆ ఖర్చు మాట్లాడేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ డిపమ్ కాలేజ్లు అని ఏవో ఉన్నాయి కదా యుఎస్ లో, అంటే పెద్ద ఉంటది. ఆ ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ లో చేస్తే ఏమైనా లాభం ఉంటుందా జాబ్ మార్కెట్ పోయినప్పుడు, లేకపోతే? ఇక్కడ మన ఇండియాలో లాగా ఆన్ క్యాంపస్ రావడం, ప్లేస్మెంట్లు తీసుకోవడం ఉండవు. కాకపోతే ఏంటంటే కెరీర్ ఫేర్స్ అని జరుగుతాయి కొన్ని యూనివర్సిటీస్ లో. ఇప్పుడు నేను చదివిన యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో కెరీర్ ఫేర్ జరిగింది. అట్లా కొన్ని యూనివర్సిటీస్ లో ఉంటాయి అన్నమాట. సో అవి కొద్దిగా అడ్వాంటేజ్ అని చెప్తాయి, ఎందుకంటే నాకు రాలేదు కెరీర్ ఫేర్ లో జాబ్స్, బట్ మా ఫ్రెండ్స్ చాలా మందికి వచ్చాయి కెరీర్ ఫేర్స్ లో. సో అది యూజ్ అవుతుంది, మంచి యూనివర్సిటీలో చదవడం వల్ల అదొక అడ్వాంటేజ్ అని చెప్తా. మాకు కూడా ఇట్లా కెరీర్ ఫేర్స్ ఉంటాయి, కాకపోతే ఉమ్, యూనివర్సిటీతో లిమిట్ అయి ఉండదు. సో నీకు ఒక స్టేట్ కానీ ఒక స్టేట్ తీసుకుంటే అందులో ఏదో ఒక మంచి సిటీ పిక్ చేసుకుంటారు. ఆ సిటీలో మొత్తం అన్ని కంపెనీస్ వచ్చి స్టాల్స్ పెట్టేస్తాయి. నీకు ఓ, అప్పుడే నీకు అప్పుడే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి యూనివర్సిటీ నుంచి కానీ, లేకపోతే జనరల్ గా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో నువ్వు నార్మల్ గా గూగుల్లో సెర్చ్ చేసినా ఎప్పుడు ఏ డేట్స్ ఉన్నాయని తెలిసిపోతాయి. సో నువ్వు ఆ డేట్ కి అక్కడికి వెళ్ళిపోయినావు అనుకో, మన టైం బాగుంది అనుకో, ఆన్ ద స్పాట్ కూడా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చి మనం హ్యాపీ డే సినిమాలో రాజేష్ లాగా నిల్చో కూర్చొని ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో లో మాట్లాడు. అంత సీన్ లేదు. పోతావా అడుక్కుంటా అండి బేసిక్ గా, అరే నీకు బాబు నాకు ఇంగ్లీష్ లో మాట్లాడమంటారా, జర్మన్ లో మాట్లాడమంటారా? ఇంటర్వ్యూస్ వరకు అయితే జర్మన్ లోనే అవుతాయేమో మెజారిటీ. ఓడి అమ్మ, నా అవునా? ఇంటర్న్షిప్ కే ఆ, నా ఇంటర్న్షిప్ కే జర్మన్ లో మాట్లాడమన్నారు. నేను కాకపోతే నీకు ఆ హలో హౌ ఆర్ యూ చెప్పడానికి నాకు 5 minutes పట్టింది ఆ గూగుల్లో చూసి నేర్చుకోవడం. ఎట్లా నేర్చుకున్నారా మామ కానీ జర్మన్ లాంగ్వేజ్? లేదు, మన తెలుగు యువత గురించి నీకు తెలీదు. వాళ్ళు తలుచుకుంటే కుర్చీని కాదు ప్రపంచాన్ని మడత కృషి పెట్టేస్తారు. ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అన్నగారు మహాపురుషులు ఎప్పుడో అవుతారు. చెప్పారు ఆ మాట. ఓహో, ఇంకా మనోళ్ళు అదేలే. ఇంకా దాన్ని పక్క కోచింగ్ కి వెళ్ళి తీసుకున్న తర్వాతకి మీరు వీసాకి వెళ్తారు కదా జర్మన్ కి. అంతే. అంటే లాంగ్వేజ్ అనేది కంపల్సరీ కాదు నువ్వు చూపించడం. ఉమ్, బట్ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి, వెరీ పర్టికులర్ యూనివర్సిటీస్ పర్టికులర్ కోర్స్ గురించి అడుగుతాయి. ఇప్పుడు నా యూనివర్సిటీ అయితే అడుగుతుంది B1 సర్టిఫికేట్ వరకు, ఉమ్, లైక్ జర్మన్ లాంగ్వేజ్ A1, లెవెల్స్ ఉంటాయి. A1, A2, B1, B2, C1, C2. A1, A2 బిగినర్స్. ఏంది మా అది క్రిమినల్ కేసే పదాల్లో ఉన్నాయి ఏమని ఏటు అని. అంటే నిజమేనా చెప్పేది? నా దగ్గర మాటలు లేవు. అదే ఏమని ఎటువంటి అమ్మ, ఏంది ఇట్లున్నాయి అనుకుంటున్నా. ఓకే, మాట అవి మాటలు బేస్ లెవెల్స్ ఏవన్ ఏటువా? ఎగ్జాక్ట్లీ బిగినర్స్ లెవెల్ A1, A2, మీడియేటరీ B1, B2. బట్ యా B1, B2 ఉంటే సరిపోద్ది ఆల్మోస్ట్.
నా B1 తో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా. ఓ B1 దాకా వచ్చావు నువ్వు అయితే. B1 దాకా అంటే థీసిస్ నువ్వు రిజిస్టర్ కావాలంటే ఇక్కడ B1 చేయాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. అయితే B1 దాకా వచ్చేసిందంటే నువ్వు పులియర్ కలపచ్చు అక్కడ అమ్మాయిలతో. కష్టమేమో. నేను ఇక్కడ జర్మన్ అమ్మాయిలతో నేను ఇజ్జత్ పోగొట్టుకోవడం కన్నా ఇంగ్లీష్ లో మాట్లాడితే అయిపోద్ది కదా అని ఇంగ్లీష్ లో మాట్లాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ అంత మంచి పేస్ లో రాదు. అది నీకు అడ్వాంటేజ్ అంటావు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనం తోపులాగా కనిపిస్తాం. బేసిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ విడమర్చి క్లియర్ గా మాట్లాడినా కూడా కష్టపడి క్లియర్ గా మనం క్లియర్ గా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, అదేందో అర్థం కాదు. ఇప్పుడు మడుగుతురా అంటే ఓ ఐ గాట్ ఇట్ అంటారు. క్లియర్ విడమర్చి మాట్లాడితే అర్థం కాదు వాళ్ళకి. అదేదో బాగుంది టెక్నిక్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు జర్మనీకి వెళ్ళాలంటే ఇప్పుడు వీసాకి మీరు డైరెక్ట్ డ్రాప్ బాక్స్ టైప్ అయి ఉంటుంది కదా, ఇంటర్వ్యూ ఏమి ఉండదు. అంతేనా? సో ఇప్పుడు జస్ట్ మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ పంపించేస్తే వీసా అప్రూవ్ అయిపోద్ది అంతే. బేసిక్ గా మనకు విఎఫ్ఎస్ అని ఒకటి ఉంటది మా. సో విఎఫ్ఎస్ వాడు ఏం చేస్తాడంటే ఈడు మీడియేటర్ లాగా. మనం విఎఫ్ఎస్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే లైక్ ఇప్పుడు హైదరాబాద్ కానీ ఆర్ చెన్నై కానీ బెంగళూరు కానీ నువ్వు ఎక్కడ బుక్ చేసుకొని పోయి వాడికి డాక్యుమెంట్స్ డ్రాప్ ఇన్ చేస్తావు. సో వాటిని డాక్యుమెంట్స్ అన్ని చూసి చెక్ చేసుకొని కలెక్ట్ చేసుకొని నీ ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడెంటిటీ, ఫోటో ఇవన్నీ తీసుకుంటాడు. తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అదే రోజు కాన్సులేట్ కి పంపిస్తాడు. మనకు సౌత్ లో చెన్నైలో ఉంది కాన్సులేట్. సో నీకు అక్కడ నుంచి మెసేజెస్ వస్తాయి కంటిన్యూస్ గా. అండ్ వన్స్ కాన్సులేట్ రీచ్ అయ్యి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, లైక్ ఏదైనా డాక్యుమెంట్ మిస్ కావడం సరిగ్గా లేదు అంటే వాడు డైరెక్ట్ గా నీకు ఈమెయిల్ పెడతాడు. తమ్ముడు చోటు నీది ఈ డాక్యుమెంట్ మిస్ అయిందమ్మా, నువ్వు పంపి, లేకపోతే నేను నిన్ను జర్మనీ పంపాను అని అంటాడు. మనకు ఇంకా ఆపుకోకూడదు యాక్చువల్లీ. సో వెంటనే ఇంకా ఫాస్ట్ గా ఆ డాక్యుమెంట్ పంపించేస్తే మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ 99% ఏం కాదు, నువ్వు వాడు అడిగింది అడిగినట్టు పెట్టినావంటే అయితే రిజెక్షన్ ఉండవు మీకు. మాక్సిమం ఉండవు. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు రిజెక్షన్స్. మాకుండే రిజెక్షన్. అచ్చా, మీది రిజెక్షన్స్ మధ్యలో పాస్ రేట్ అయితే అంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఎట్లుందంటే తీసుకో కానీ రీసెంట్ టైమ్స్ చాలా మంది రిజెక్ట్ అయింది మావా అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. బట్ ఎంతైతే రిజెక్షన్స్ వస్తాయో దానికన్నా 3-4 times ఎక్కువనే అప్రూవల్స్ అయితే వస్తాయి. ఎందుకంటే యూఎస్ కి తెలిసిందే కదా, చాలా మంది అప్లై చేస్తారు. మోర్ దాన్ 1,50,000 వస్తున్నారు ఇంటికి. అసలు చాలా గట్టిగా వస్తున్నారు నిజంగా. ఇప్పుడు జర్మనీలో ఎంతమంది ఉంటారంటూ మొత్తం ఓవరాల్ గా? రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం అయితే 1,00,000 అనుకుంటున్నాను నేనైతే. ఓవరాల్ గా నేను ఎప్పుడు లెక్కలేదు, బట్ తక్కువ ఉంటుంది. ఎంతమంది ఉంటారు చెప్పు? నా యూనివర్సిటీలో తెలుగు వల్ల ఇండియన్సా? సరే ఇండియన్స్ వేసుకో. ఇండియన్స్ 10 మంది, గట్టిగా అయితే 13 మంది. నేను జర్మనీ వాళ్ళ గురించి ఇండియన్స్ గురించి అడుగుతున్నా. ఇండియన్స్ గురించే. ఇంకో హైలైట్ ఏంటిది అనుకున్నావు, నేను నా ఫస్ట్ 2 సెమిస్టర్ క్లాసెస్ లో ఇండియన్స్ 3, జర్మన్స్ 10 people 11 people మొత్తం. అలా ఉంటారని ఇక్కడికి వస్తే మా క్లాస్ లో 60 members ఉంటే ఓన్లీ 1 foreigner అనమాట, మిగతా 59 ఇండియన్సే. వాడు ఇండియాకి వచ్చి చదువుకున్నట్టు ఉంటదేమో, మీరు యూఎస్ వాడు అదే అంటాడు. ఫస్ట్ రోజు క్లాస్ కి వచ్చి ఇది నా క్లాస్ ఏమో అనుకుంటున్నాడు వాడు. ఇదే భయ్యా వచ్చేసి అమ్మ బాబోయ్. సో అదే చూసాలే నీ ఇన్స్టా పిక్స్ చూసా, మొత్తం అందరు అమ్మాయిలు ఉన్నారు కదా. బాగుంది, నీ పనే బాగుంది రా గోవర్ధన. అది జర్మన్ క్లాస్. అదేలే, ఏది మాకేమైనా తెలిసింది మేము వచ్చి చూస్తున్నావా జర్మన్ క్లాస్ లేదంటే కెమిస్ట్రీ క్లాస్? జర్మన్ క్లాస్ లో 3 అబ్బాయిలు మొత్తం. కావాలని పెట్టుకున్నావు అది క్లాస్? కావాలని చూస్ చేసుకున్నావు క్లాస్ అంటున్నా? లేదు. డౌట్ ఏంటంటే జర్మన్ క్లాస్ లో అసలు జర్మన్ అమ్మాయిలు ఎందుకు ఉంటారు? జర్మన్ వచ్చు కదా. కాదు, వాళ్ళంతా ఇరాన్, ఇరాక్, ఇట్ సైడ్ టైవాన్. ఓకే తెలుసా, మొత్తం ఇంటర్నేషనల్ ఉంటుంది మనకి. మనం ఒక్కటే. బాగుందిరా. ఏమి రూమ్ అంతా ఖాళీ ఉంది, ఒక్కడే ఉంటా రూమ్ లో? నేను ఒక్కడనే ఉంటాను రూమ్ లో బేసిక్. అచ్చా, దీని గురించి ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిందే. జర్మనీలో ఒక స్టూడెంట్ వస్తున్నాడు అంటే అతను అకామిడేషన్ కి పర్ హెడ్ అట్లీస్ట్ 11 square meter అయినా చూపించాలని రూల్ ఉంది జర్మనీలో బేసిక్ గా. నాది 3 bedroom ఫ్లాట్. సో 3 రూమ్ లో 3 ఉంటాం. ఒక కామన్ కిచెన్, ఒక వాష్రూమ్ కామన్. ఓకే, 3 BHK 3 ఉంటారు. 3 BHK లో
తలుచుకుంటున్న భయం వేస్తుంది. మీకు సింగిల్ బిహెచ్కేలోనే 6 మంది 7 మంది ఉంటారని విన్నాను కదా మామ. ఆ, అది కరెక్ట్ తెలుసు అయితే. అమ్మ బాబాయ్. తెలిసిపోయిందా? అదే 3 బిహెచ్కే అంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి యాక్చువల్లీ. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర అలా ఉండదు, ఒక్కొక్కళ్ళు ఉండే కాన్సెప్ట్ ఉండదు. మినిమం టు మినిమం పక్క 2-3 అయితే ఉంటాము. మరీ అచ్చా, అంత ఒక్క రూమ్. ఒక్కొక్కళ్ళు అయితే కష్టంలే, అట్లా కాదు. ఓ, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీకు ఎంత ఖర్చు వస్తుంది మంత్ కి ఒక్కొక్కళ్ళు మాకు అంటే? మంత్కి అట్లీస్ట్ 650 నుంచి 700. నువ్వు ఇంకా ఓ, పెద్ద సిటీలో ఉన్నా చిన్న ప్లేస్ లో ఉన్నా నువ్వు మేము రిచ్ గా 2 బతు. మంత్స్ బతకచ్చు అయితే 2 months. యుఎస్ లో. అంతే, ఇప్పుడు ఓ, 600 euros అంటే యూరో 100. మాకు 91. 91, ఇప్పుడు మాకు 80-83 అలా ఉంది. సో మాకు ఉమ్. మేము ఎకనామికల్ గా బతకాలనుకుంటే 250-350 బతకగలం. ఓ, ఎట్లా షాప్ లిఫ్టింగ్ మరి? షాప్ లిఫ్టింగ్ చేస్తే మనం లిఫ్ట్ చేస్తున్నారు కదా, అట్లాంటివి కాదనమాట. సో మధ్య నార్మల్ గానే వెళ్ళింది. ఇప్పుడు 3 బిహెచ్కే లో మీరు 3 మెంబర్స్ ఉంటాము, మీరు 3 మెంబర్స్ ఉంటారు. మేము 3 బిహెచ్కే లో 7-8 ఉంటాం అనమాట. రెంట్ అక్కడ తగ్గుద్ది కదా. అవునవును, మాకు అక్కడ నేను రెంటే 340 euros కడతా. ఆల్మోస్ట్ 33,000 రూపీస్. బా. బయర్లు గమ్మిన కళ్ళు. కాకపోతే మీరేంటంటే ఎడ్యుకేషన్ లో సేవ్ చేస్తారు, మేము ఇక్కడ సేవ్ చేస్తాం. యాక్చువల్లీ మాకి జర్మనీకి వచ్చే ఎవరికైనా బ్లాక్డ్ అకౌంట్ కాన్సెప్ట్ అని ఉంటుంది మా. బేసిక్ గా బ్లాక్డ్ అకౌంట్ అంటే నువ్వు మాస్టర్స్ చేయడానికి రా, బ్యాచిలర్స్ చేయడానికి రా, లాంగ్వేజ్ కోర్స్ చేసి ఇక్కడ ఉండడానికి రా, లేకపోతే ఆపర్చునిటీ కార్డ్ అని ఉంది దానికోసం రా. నువ్వు దేనికి వచ్చినా బ్లాక్డ్ అకౌంట్ అయితే చూపించాలి. అంటే నీ అకౌంట్ లో 10,90,000 ఇప్పుడు రివైజ్డ్ కొత్త రూల్. ఓకే, ఇప్పుడు 10,90,000 అందరు చూపించాల్సిందే ఆ బ్లాక్ అందరు అకౌంట్ చూపించాల్సి కాన్సెప్ట్. అందరు చూపించాల్సిందే. నువ్వు ఎప్పుడు తప్పించుకోగలుగుతావు అంటే నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉండి నీకు ఇస్తున్నారంటే స్పాన్సర్. స్పాన్సర్షిప్. ఎగ్జాక్ట్లీ. ఆర్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా స్కాలర్షిప్స్ వచ్చేయడం హెవీగా. బట్ అది అంత యూజువల్ కేస్ కాదు. ఈ 10,90,000 నువ్వు బ్లాక్డ్ అకౌంట్ కింద బ్లాక్ చేసాలి. కొంతమంది ప్రొవైడర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఈ 10,90,000 ని పంపిస్తే వాళ్ళు ఆ మనీ తీసుకొని యూరోస్ కింద కన్వర్ట్ చేసి ఫ్రీజ్ చేసేస్తారు. ఇన్ని యూరోలు అనే 11,000 యూరోలు అవుతుంది. ఆ 11,000 యూరోల్ని నువ్వు జర్మనీ వచ్చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నీ బ్యాంక్ డీటెయిల్స్ ఆ ప్రొవైడర్ దాంట్లో కొట్టేసినావంటే పర్ మంత్ 91,000 ఏమో. అంటే ఆ 10,90,000ని బై 12 డివైడ్ చేస్తే 91,000 ఎంత వస్తుంది పర్ మంత్. నీ అకౌంట్ లో ఆటోమేటిక్ గా 91,000 పడిపోతుంటది. అట్లా 12 months. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవడమే. అదేం లైక్ అదంతా సింపుల్. బట్ మినిమం చెప్పేది అది మెయింటైన్ చేయాలి. బట్ 992 euros సరిపోతాయి మా. మీకు కెసినోస్ అయి ఉండవా? ఏమో మరి నాకైతే అంత ఐడియా లేదు. జర్మనీలో మరి ఫన్ ఏది? మాది ఫన్ ఏముండదు, జస్ట్ బన్నే. జర్మన్స్ కి బన్ అంటే బన్నీయో 3,500 రకాలు ఉంటాయి బన్నీలియో. ఫస్ట్ లో వచ్చిన కొత్తలో అసలు కెసినో మరి అమ్మ రోలెట్టు గీలెట్ అది ఇది అని చెప్పి ఎక్కిచ్చారు. తల్లి అని చెప్పి ఒకసారి వెళ్ళాము. వెళ్ళిన తర్వాతకి వాడు ఇంత కట్లు పెట్టేసి నీ అమ్మ వచ్చిన అది ఇది అనగానే సర్లే ఇదంతా కాదు ఒక $10 పెడదామని పెట్టినా. పెట్టగానే బస్సు మొత్తం ఇక ఆ దెబ్బతో ఇప్పటిదాకా టచ్ కూడా చేయలేము మళ్ళీ. అది కాదు చెప్తే జనాలు నవ్వుకుంటారేమో. ప్యారిస్ పోయినా ఒక రోజు. ప్యారిస్ పోయి ప్యారిస్ పోయినామంటే నేను ఒక క్వశ్చన్ అడగాలి. నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే ఇప్పుడు జర్మన్ స్టూడెంట్ వీసా ఉన్న ఎవరున్నా చుట్టుపక్కల యూరోపియన్ కంట్రీస్ అన్ని ఫ్రీగా తిరిగి రావచ్చు. అది ఫ్రీగా అంటే వితౌట్ వీసా వెళ్ళి రావచ్చు అని అన్నారు. అవునా? ఎన్ని కంట్రీస్ తిరగచ్చు మా అట్లా? షెంగెన్ కంట్రీస్ లో ఎన్ని ఉన్నాయో నాకు కౌంట్ తెలీదు. బట్ నువ్వు నీకు వచ్చే వీసా షెంగెన్ వీసా. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు అనుకోని అరే నాకు ఎందుకో బ్రెయిన్ బాగా బర్బాద్ చేస్తుంది, బెల్జియం వెళ్ళిపోతాను అని అనుకున్నాను అనుకో, బ్యాగ్ సర్దేసుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం. నువ్వు మార్నింగ్ బెల్జియం లో టీ తాగి మధ్యాహ్నం జర్మనీలో లంచ్ చేసి ఈవినింగ్ నెదర్లాండ్స్ లో డిన్నర్ చేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే డిన్నర్ అంటే నేను ఈ డిన్నర్ గురించి మాట్లాడుతున్నా, నువ్వు అదే అనుకుంటున్నావు కదా. ఈ డిన్నరే పక్క పక్కనేనా అన్ని? ఇప్పుడు మా ఇల్లు ఏంటిదంటే ఒక 5 కిలోమీటర్లు అటు పోయినా అనుకో బెల్జియం బార్డర్కి వచ్చేస్తాను. ఇంకొక 5 కిలోమీటర్లు ఇటు సైడ్ పోయినా అంటే నెదర్లాండ్స్ బార్డర్ లోకి వెళ్ళిపోతాను. స్వాగ్ ఉంటుంది మనతో. నిజమేనా నువ్వు చెప్పింది? నా దాంట్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, ఏదో 3 దేశాలు ఒకటేసారి అని. ఇట్లా లైక్ నా వ్లాగ్స్ నా ఆడియన్స్ చూసేటోళ్ళకి వాళ్ళకి తెలుసు. ఇదేదో బాగుందే. మొత్తం చిల్ అయిపోతుంటాం. నేను విచిత్రంగా జర్మనీలో ఉన్న ప్లేసెస్ చూడలేదు కానీ
స్పెయిన్, ప్యారిస్, స్విట్జర్లాండ్, అయితే బెల్జియం, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి నెదర్లాండ్స్ బార్డర్ క్రాస్ చేసినా కూడా నేను వీసా అడగడం కానీ మళ్ళీ నిన్ను ఎవ్వడు ఎంటర్ అడగరు, చేయడానికి ఏం అడగడు ఎవ్వడు. ఏం అడగరు. లైక్ నువ్వు మా కొన్ని ఇమిగ్రేషన్ పర్టికులర్ తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. మమ్మల్ని అడుగు చెప్తాం ఇమిగ్రేషన్ గురించి, దడ దడ ఈజిప్ట్ పుట్టిస్తుంది గేట్. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అంటే ఎంత కాన్ఫిడెంట్ నువ్వు జెన్యున్ గా ఉండి 100% కరెక్ట్ గా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళేసరికి మైండ్ ఎందుకు భయం వస్తుంది, మా అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు సెకండరీ చెక్ పడ్డది కాబట్టి ఆ భయం అట్లా క్యారీ అవుతుందేమో. ఒకసారి నేను మాస్టర్స్ లో ఉన్నప్పుడు 2 times వెళ్ళా. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైందంటే నేను ఒక్కరిని ట్రావెల్ చేసా ఆ టైంలో. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సిన్సినాటిలోనే పెట్టుకున్నా, అంటే నేను ఇండియా యూనివర్సిటీ దగ్గరే. అచ్చా వాడి అంటే ర్యాండమ్ గా వస్తాయి సెకండరీ చెక్స్, కావాలని ఇప్పుడు ఏదో తప్పు చేస్తేనే వెళ్తామని కాదు. సో సెకండరీ చెక్ పడ్డది, అది ఎందుకు పడ్డదో తెలీదు. వెళ్ళిన తర్వాతకి ఇంక అన్ని డాక్యుమెంట్స్ మా వరుసగా నన్ను బీటెక్ డాక్యుమెంట్స్ నుంచి ప్రతిది అడుగుతాడు. ఎక్కడ అమ్మ డౌట్ బాబోయ్. వచ్చినా కూడా దే హ్యావ్ ఫుల్ రైట్స్ టు డిపోర్ట్ యూ అనమాట. ఆహా, వాళ్ళ టికెట్ మనకి వాళ్ళ టికెట్ వేసి పంపిస్తారు, కాదు మనం అడగడానికి కూడా స్కోప్ ఉండదు. సో అది మాత్రం ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు ఆ ఇమిగ్రేషన్ పార్ట్. వచ్చే మా వాళ్ళకి ఆడ లేడీస్ ఇప్పుడు అమ్మాయిలు మా అబ్బాయిల్ని మామూలు పిలుస్తారు, మావిస్. MOVIS. ఎట్లా అంటే ఎట్లా రీసెంట్ గానే దొరికితే ఒక మామూలు. కమెంట్ పెట్టారు మా ఒకళ్ళు, ఏంటంటే నువ్వు అందరినీ మావోస్ అంటావు, ఇప్పుడు అమ్మాయిలను మేము కూడా చూస్తాం కదా బ్లాగ్స్, అంటే సరే మావోస్ అన్న, ఇదేదో బాగుంది కంటిన్యూ చేయన్నది. ఇందాక ఏదో ప్యారిస్ దగ్గర కట్ చేశాను నేను. ప్యారిస్ దగ్గర చెప్తే ఇజ్జత్ పోతుందేమో, జనాలు ఏమనుకుంటారు. బట్ యా, అది కప్పులాట ఉంటది. బేసిక్ గా బాల్ వేసి కప్స్ ఇట్లా ర్యాండమ్ గా ఇట్లా పెట్టి బాల్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. సో నేను మా తెలిసిన అన్న ఇద్దరం పోయినాం ప్యారిస్ ట్రిప్ కి. సో ఇదేదో కూర్చొని మన సంక్రాంతి పందెంకోళ్ళ పందాల్లో చూస్తాం కదా, బాల్ లోన బయట అలాంటిదేనా? అందరు బార్ ఆ టైప్ లో అందరు బార్ సరౌండింగ్ లో కూడా మొత్తం వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉంటారు. డబ్బులు వచ్చినట్టు గెలుచుకున్నట్టు ఇట్లా సినారీస్ క్రియేట్ చేస్తారు. మనదంతా యూట్యూబ్ ఓపెన్ చేస్తే తెలుగు కామెడీ మూవీస్, తెలుగు పప్పియం కదా, ఇక్కడ రాసి ఉంటుంది ఆయన పప్పి వస్తున్నాడని. ఎర్రపప్ప కావడానికి రెడీగా అప్పుడే ఫ్రెష్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నట్టు వచ్చి గేమ్ ఆడుతున్నాడు. చూసిన ఒక ఆమె నా ముందర ఒక €100 గెలిచింది. ఈ అమ్మ నేను కూడా కొడతాను, నాకు బాల్ కనిపించింది ఇందాక. నేను €20 కే ఆలోచిస్తున్నప్పుడు సైడ్ నుంచి చెయ్యి నువ్వు చేయగలుగుతావు, ఇందాక కరెక్ట్ చెప్తాను, వాడు పుష్ చేస్తున్నాడు, ఈతల నుంచి ఒక పుష్ చేస్తుంది. సైకలాజికల్ గా ఈ అమ్మ నేను చేసేయాలరా బాబు అన్నట్టు చాతి దేక్ ఇట్లా €20 కాదు €50 పెట్టేసి కప్ అంతా తిప్పేసి ఒక చోట చెప్పిన. వాడు ఏం చేస్తాడంటే జుగాడు చేస్తాడు, మనకు అర్థమైపోద్ది, కానీ మనకు అర్థం కాదు. 50 పోయినాయి, నేను ఇంకో 50 పెట్టాల్సిందే, నాకు పోయిన 50 తెచ్చేసుకోవాల్సిందే అని ఇట్లా లేదు. ఈసారి మా అన్నుండి అభిషేక్ అన్న లాగేసినాడు. ఏమంత వద్దు రాయమంత అని ఇంకా బలవంతంగా పట్టుకొని వెళ్ళిపోయినాడు. బట్ అప్పటికే పప్ప అని అర్థమైపోయింది మనకి. ఇంకోసారి మౌంటైన్ అయిద్దాం. ఐఫెల్ టవర్ ఎదురుగా ఎరిపప్పైనా ఎవడైనా గర్ల్ ఫ్రెండ్ తో ఫోటోలు ఐఫెల్ టవర్ దొబ్బుతున్నట్టు చేసుకుంటే నాకు ఆ జ్ఞాపకం ఉంది ఐఫెల్ టవర్ తో. సరే అదొక స్వీట్ మెమరీ అనుకో. స్వీట్ మెమరీ, €50 మెమరీ అది అప్పట్లో. కానీ ఆ కాన్సెప్ట్ నచ్చింది మా నాకు, మంచిగా అన్ని కంట్రీస్ తిరగచ్చు. యాక్చువల్ చీప్ గా వెళ్ళిపోవచ్చు. అవును, స్విస్ కూడా వెళ్ళొచ్చా? స్విస్ కి ఈజీ యాక్చువల్లీ, ఏం పెద్ద ఈజీ అని చెప్పకమ్మా. ఆ ప్రభాస్ అన్న డార్లింగ్ సినిమా చూసిన కాడి నుంచి అది మైండ్ లో పడిపోయింది, ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటా. యాక్చువల్లీ ఓవర్ క్రౌడెడ్ ఉంటది మా, బట్ బాగుంటది, ప్లేస్ బాగుంటది. సరే ఇప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వద్దాం కొద్దిసేపు. అయితే ఇప్పుడు సరే జనాలు తక్కువ ఉన్నారు ఇండియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తా జర్మనీకి, సిఎస్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆటోమేటిక్ అంటే నాకు అంత ఐడియా లేదులే, జనరల్ గా ఇప్పుడు ఎక్కువ ఆడియన్స్ కూడా మన ఆడియన్స్ సిఎస్ సైడే ఉంటారు. సో సిఎస్ చేద్దామని వస్తా. సిఎస్ 2 years ఉంటది కోర్సు, కానీ నాకు ఇనిషియల్ గా వీసా ఎన్ని ఇయర్స్ కి అప్రూవ్ అవుతుంది? ఇప్పుడు ఏమైందంటే 1 year కే ఇస్తున్నారు మామ. సో వీడియో చూస్తున్న మామ అండ్ మావిస్ 1 year ఇస్తున్నారు వీసా. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఆ 1 year ఎక్స్పైరీ కాక ఒక 4 weeks ముందు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వీసా ఎక్స్టెన్షన్ కి పోయి ఒక 3 months ఎక్స్టెన్షన్ పక్క 100% అవుతుంది, దాంట్లో అసలు డౌట్ లేదు. సో నాకు ఎన్ని ఇయర్స్ కి ఎక్స్టెండ్ చేస్తారు? అప్పుడు కుదిరితే 2 years చేయొచ్చు, 1 year చేయొచ్చు. ఆ రోజు ఆ ఆఫీసర్ వాడి మైండ్ సెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్, 1 year చేయొచ్చు, 2 years చేయొచ్చు. నాకు ఫస్ట్ టైం అయితే 2 years చేసేసిన డైరెక్ట్ గా. సో ఇప్పుడు స్టూడెంట్స్ రావడమే 1 year కి వచ్చేస్తారు.
బట్ ఇక్కడ వీసా ఎక్స్టెన్షన్ అనేది పెద్ద ఇష్యూనే కాదు మనం. అపాయింట్మెంట్ దొరకడం కొంచెం కష్టం, బట్ ఓకే. దొరికేసిన తర్వాత ప్రాబ్లం లేదు. అయితే సరే, మాస్టర్స్ అయిపోయింది నాది. ఇప్పుడు నేను వచ్చి అంటే జాబ్ ఎత్తుక్కోవాలా, లేదంటే ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి ఈజీ దొరికే ఛాన్స్ ఉందా? ఈజీ ఉండదు, కష్టం ఉండదు మా. నువ్వు కరెక్ట్ గా నీ సివి రెడీ చేసుకొని, కవర్ లెటర్ రెడీ చేసుకొని, నీట్ గా వాడి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నువ్వు స్కిల్స్ ని ఎక్వైర్ చేసుకొని, ఇంకా నువ్వేం ఇంకా లూప్ బోర్డ్ లోకి వెళ్ళిపోవాలి, కంటిన్యూగా అప్లై చేస్తూనే ఉండాలి జాబ్ పోస్టింగ్స్. ఇంకా అంటే ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే, ఇక్కడ జనరల్ గా నువ్వు చెప్పిందంతా ఉంటది. చాలా మందికి యూఎస్ లో ఏంటంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది, మంచి స్కిల్ ఉంటది, మంచి రెజ్యూమే ఉంటది, అన్ని ఉంటాయి. వాడు రోజుకి ఒక 100-150 అప్లికేషన్లు వేసిన రోజులు కూడా ఉంటాయి. కానీ ఫైనల్ ఎండ్ వాడు అనుకున్న రిజల్ట్ రాదనమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది అదే. నేను పర్సనల్ కూడా ఎక్స్పీరియన్స్ చేసి, నేను ఒక 7 months ట్రై చేస్తే నాకు జాబ్ వచ్చింది మామ. సో అంత కష్టంగా ఉంటుందా జర్మనీలో అని అడుగుతున్నా నేను. అంత కష్టంగా ఉంటదా అంటే కష్టంగా ఉంటది యాక్చువల్లీ, బట్ అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయా ఏంటి? ఆపర్చునిటీస్ ఏం తక్కువ ఉండవు మామ. లైక్ ఇక్కడైతే స్కిల్డ్ వర్కర్ షార్టేజ్ గట్టిగా ఉంది. జర్మనీ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా డిజిటలైజేషన్ వైపే మూవ్ అవుతుంది. సో వీళ్ళకి షార్టేజ్ ఉంది, కాకపోతే రైట్ పర్సన్ కోసం వెతుకుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇంటర్వ్యూలో పోయి సెటిల్డ్ గా కూర్చొని వాడు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పినాం అనుకో, ప్రాబ్లం ఎప్పుడు రాదు. మనం ఎక్స్ట్రా ఏదైనా మాట్లాడేస్తాం, ఎక్స్ట్రా ఏదైనా చేసేయగలుగుతాం, డెస్పరేట్ గా కూడా చూపించకూడదు. అది 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 అస్సలు ఉండకూడదు. బట్ జాబ్ మార్కెట్ అయితే బాగానే ఉంది మా. అది సిఎస్ఓలకి ఎలక్ట్రానిక్స్ కి అయితే ఇంకా గట్టిగా నడుస్తుంది ప్రెసెంట్. జర్మనీ సైడ్ విన్నా కూడా ఏంటంటే చాలా మంది ఎలక్ట్రానిక్స్ కి మెకానికల్ సైడ్ ఉన్న వాళ్ళు వెళ్తారని విన్నా. సిఎస్ సైడ్ కూడా ఉంటుందా ఎక్కువ? సిఎస్ సైడ్ కి ఆపర్చునిటీస్ ఎక్కువ, వాళ్ళకి లాంగ్వేజెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం లేదు B1 వరకు. ఎందుకంటే కంపెనీస్ అన్ని ఇంగ్లీష్ లోనే నడుస్తుంటే వాళ్ళ క్లయింట్స్ అన్ని ఇంటర్నేషనల్ లోనే ఉంటారు. డేటా సైన్స్ చాలా సేఫ్. ఇంకా బాగా సంపాదిస్తున్నారు డేటా సైన్స్ వాళ్ళు అయితే గట్టిగానే. యాక్చువల్లీ మినిమం ఎంత ఉంటుంది సాలరీ ఒక సిఎస్ ఇంజనీర్ కి, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి? సో అది సిటీ బట్టి డిపెండెంట్. ఫస్ట్ ఒక స్టేట్ లైక్ మ్యూనిక్ అని పెద్ద స్టేట్ ఉంటుంది, మ్యూనిక్, హాంబర్గ్, లేకపోతే బెర్లిన్, ఇట్లాంటి స్టేట్స్ లో నువ్వు అట్లీస్ట్ ఒక 60-62తో స్టార్ట్ చేయొచ్చు కొన్నిసార్లు బేసిక్ సిఎస్ వాళ్ళకైతే. అదే నువ్వు ఆటోమోటివ్ సైడ్ ఉన్నావు అనుకో, మెకానికల్ సైడ్ 55-56, 52 చిన్న సిటీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ప్యాకేజ్. సిఎస్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ సిఎస్ వాళ్ళకి ఎక్కువ. సిఎస్ వాళ్ళకి నిజంగా సిఎస్ వాళ్ళకి చాలా బాగుంది ఇక్కడైతే. అయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎట్లాగో కొద్దిగా కాంపిటీషన్ ఉంటది, బట్ ఏంటంటే యూఎస్ లో ఉన్నంత కాంపిటీషన్ అయితే ఉండదు. అంత ఉండదు మామ. ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఇప్పుడు మన ఇండియాలోనే ఉన్నాం, ఇండియాలో కూడా జాబ్ దొరకడం ఏమంత ఈజీ కాదు. లైక్ ఆఫ్ క్యాంపస్ చాలా టఫ్ అయిపోయింది. అవును, నువ్వు ఇండియా దాటేసి బయట కంట్రీ వచ్చి నాకు జాబ్ రాకుంది అని బాధపడడం తప్పు. ఫస్ట్ థింగ్ అంతేలే, ఇక్కడ ఉన్న సిటిజన్స్ కూడా ఆబ్వియస్ గా మనకి పూల్ లో ఉంటారు కాంపిటీషన్. ఆఫ్ కోర్స్ బట్ యుఎస్ లో ఎట్లా ఉంటుంది మా ఈ వీసా, లైక్ మీ స్టూడెంట్స్ వీసాతో రావడం? ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక 2 years బ్యాక్ బేసిక్ గా అదే మెయిన్ కారణం అనమాట రావడానికి కూడా. చాలా మంది 2021 ఆ టైంలో ఏంటంటే ఈ వీసా రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద ఉన్నా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉండేవి. అప్పుడు ఉంది ఎలాగో. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నువ్వు జర్మనీలో ఉన్నా, యుఎస్ లో ఉన్నా, ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్న సిటిజన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఫస్ట్ వాడికి ప్రయారిటీ ఉంటుంది, వీసా ప్రయారిటీ జీసీ. తర్వాతకి ఇంకా కేటగిరీ ఉంటది కదా H1B, తర్వాత మన స్టూడెంట్ వీసాస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అసలు స్టూడెంట్ వీసా అంటే నేను అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. మనం ఎంత స్కిల్డ్ ఉన్నా, నీకు H1B ఉన్న క్యాండిడేట్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా అసలు డేకట్లే. ఏంటంటే వీసా రిస్ట్రిక్షన్, క్లయింట్ కి అదే వీసా కావాలి అంటాడు. సో ఆబ్వియస్ గా ఇంకా ఆ వీసా అనే తీసుకుంటారు, మన దగ్గరికి కూడా రారనమాట. అదొకటి చాలా డిసడ్వాంటేజ్. నువ్వు ఎంత స్కిల్డ్ ఉన్నా కూడా వీసా దగ్గర మాత్రం చుక్కలు కనబడతాయి. ఇప్పుడు జర్మనీలో ఇలా ఈ డిఫరెన్షియేషన్ ఉంటుందా వీసాస్ దగ్గర? ఇట్లా జాబ్ ఏముండవు మాకు. జాబ్ సీకర్ వీసా అని ఉంటది అంతే. నువ్వు ఆ జాబ్స్ లైక్ నీ స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ సీకర్ వీసాలో పడిపోతావు, అప్లై చేసుకోవడం, తర్వాత బ్లూ కార్డ్. ఈ ప్రాసెస్ అంతా యాక్చువల్ చాలా ఈజీ. కానీ ఇంకొకటి కూడా ఏంటిదంటే మీ దాంట్లో ఎప్పుడు పీకేస్తాడో కూడా అర్థం కాదు అంట కదా, అది నిజమే. కాంట్రాక్ట్లు అంతే ఉంటాము. నేను రీసెంట్ వీడియోలో కూడా చెప్పా. దాంట్లో ఏంటంటే ఒక 10 years 11 years ఎక్స్పీరియన్స్ ఉన్నానే, తెలిసిన ఉన్నాడు. తను మంచి 2 years నుంచి కాంట్రాక్ట్ లోనే ఉన్నాడు. సడన్ గా ఒక 1 week బ్యాక్ నెక్స్ట్ వీకే లాస్ట్ నీదని చెప్పేశారంట. అంటే ఆ టైంలో ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం అంటే ఓకే స్టూడెంట్ ఫేజ్ లో ఉన్నాం, ఓకే ఎవరికి ఉంటే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే. కాకపోతే ఆ టైంలో ఏంటంటే ఒక ఫ్యామిలీని తీసుకొని వస్తారు, అండ్ ఇంకా ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఆ టైంలో నీకు జాబ్ పోయింది అనుకో చాలా కష్టంగా ఉంటది.
అన్నైతే పర్సనల్ మాట్లాడితే అన్నాడు, ఈ 10 years ఎంటైర్ కెరీర్ లో ఒక 1-2 weeks కూడా నేను ఖాళీ లేనురా, ఇక్కడ ఫస్ట్ టైం ఆ ఫేజ్ ని చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ ఏంట్రా బాబు అనిపించింది ఒక పాయింట్ లో అన్నాడు. అంటే అదే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ఆ జాబ్ సిచ్యువేషన్ ఇక్కడైతే. ఎనీ స్టూడెంట్ ఇప్పుడు యుఎస్ రావాలని ప్లాన్ చేస్తున్నాడు అనుకో, ఒక 30 లక్షలు ఫీజు పెట్టి, ఓ 2 years మాస్టర్స్ పడుతుంది కదా టైం. సో నీ ప్రకారం సిఎస్ చేయడానికి ఒక మాస్టర్ స్టూడెంట్ వస్తే ఎంత రేంజ్ లో కష్టపడతాడు? 1% నుంచి 100% రేంజ్ లో జాబ్ మార్కెట్ టైంకి 70% యూనివర్సిటీస్ లో అసైన్మెంట్స్ పిచ్చ చిల్లు మావా, సగం మంది చేయరు, అది ఉన్నది ఫ్యాక్ట్ ఇదే, సగం మంది చేయరు. అండ్ చేసే వాళ్ళు కూడా అంత డిఫికల్ట్ ఏముండదు అసైన్మెంట్స్. ప్రొఫెసర్లు కూడా ఎలా అంటే ముందు సెమిస్టర్ వాళ్ళకి ఇచ్చినవి వీళ్ళకి ఇద్దాంలే అనే ఉంటాయి, బట్ కొన్ని యూనివర్సిటీస్ లో టఫ్ ఉంటాయి అసైన్మెంట్స్, ఒప్పుకుంటా. అకాడమిక్స్ ఈజీగా అయిపోగొట్టుకుంటారు అందరికి, ఆల్మోస్ట్ 3.5 పైనే ఉంటుంది సిజిపి, కొన్ని యూనివర్సిటీలో తక్కువ ఉంటుంది. ఇప్పుడు మా యూనివర్సిటీలోనే నాకు 4కి 4 ఉంది, సో తెచ్చుకోవడం ఈజీ. బట్ ఏంటంటే దాంతో నెక్స్ట్ జాబ్ మార్కెట్ కి వెళ్ళినా కూడా ఆ 4కి 4 ఉన్నా కూడా జాబ్ రాదు నీకు. కాకపోతే నువ్వు వీసా స్టేటస్ నిలబెట్టుకోవాలి అంటే 3.5 అబోవ్ ఉంటే బెటర్. చాలా తక్కువ మంది నీకు సిజిపి అడుగుతారు ఇక్కడ జాబ్ మార్కెట్ అప్పుడు. బట్ ఇంకా అక్కడికి వచ్చాక ఇక్కడ ఏంటంటే కన్సల్టెన్సీ కల్చర్ అని ఉంటుంది, నీకు తెలిసిందే. సో చాలా మంది ఏంటంటే ఇక మాస్టర్స్ అయిపోగానే కన్సల్టెన్సీ జాయిన్ అవుతారు. ఇంకా అక్కడ మన ప్రొఫైల్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇంకా నీకు ఇష్టం ఉన్న ఇంట్రెస్టెడ్ డొమైన్ లో వాళ్ళు మన ప్రొఫైల్ మార్కెటింగ్ చేసి ఇంకా తర్వాతకి జాబ్ వచ్చిన తర్వాతకి షేర్ తీసుకుంటారు 80-20 అలా. అండ్ దాంట్లో కూడా చాలా ఉన్నాయి, నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను, ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలుసు కన్సల్టెన్సీ ఎలా ఉంటాయి అనేది. సో అట్లా ఆపరేటింగ్ అయితే అనమాట ఇక్కడ. ఈ ఫుల్ టైమ్ ట్రై చేసుకోవడం అన్నది బెస్ట్ నన్ను అడిగితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి స్కిల్ ఉన్నా కూడా దొరకట్లేమో, అది కొంచెం టైం పడుతుంది, కొద్ది టైం పడుతుంది. మీరు మా కంట్రీకి వస్తే చాలు, మీరు మా కంట్రీకి వస్తే చాలు అని చెప్తాను. జర్మనీకి రండి అని చెప్తాను నేనైతే ఈ సిచ్యువేషన్. చాలా బెస్ట్. బట్ నాకు తెలిసి ఇక్కడికే లెంత్ ఎక్కువైపోయింది. ఒకవేళ జర్మనీ గురించి ఇంకా యుఎస్ఏ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్స్ రాయండి. లైక్ మన మావతో మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్ ప్లాన్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ అంతవరకు యుఎస్ కి ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ విత్ క్రిష్ ఛానల్ మీద పడిపోండి, సో దట్ మీకు సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు యాక్చువల్లీ నిజంగా. థ్యాంక్ యూ మా. సో ఎవరైతే మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం అనుకుంటున్నారో మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, ఒకసారి మర్చిపోకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్ వాజ్ అమేజింగ్ అనమాట. సో నేను మనీని లాస్ట్ 6 months నుంచి చూస్తున్నా, ప్రతిరోజు అంటే కొత్త ఇన్నోవేటివ్ ఐడియా తోటి రీల్స్ కానీ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాడు. మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ చూపించండి, సో దట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేయడానికి మాకు స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద పాడ్కాస్ట్. స్టూడెంట్ అయితే డిసైడ్ చేసుకోండి మీరు ఐదర్ జర్మనీకి రావాలా లేకపోతే యుఎస్ పోవాలా అనేది ఒక బేసిక్ ఐడియా వచ్చేస్తుంది.